హే గైస్, వెల్కమ్ టు 4Fab వ్లాగ్స్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం లండన్ విక్టోరియా స్టేషన్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ క్యాబ్ ఎక్కేస్తే మనం వింటర్ వండర్లాండ్లో అయితే ఉంటాం. అండ్ మీ అందరికీ వండర్లాండ్ అంటే ఒక ఐడియా ఉండే ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది లండన్లో ఉంది కాబట్టి కొంచెం స్టాల్స్ అండ్ ఇంకా రైడ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ క్రేజీ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో హైదరాబాద్లో అండ్ ఇంకా ఇండియాలో వండర్లాండ్స్కి సెలబ్రిటీస్ రారు కదా, కాకపోతే ఇక్కడ వండర్లాండ్స్ అన్నిటికీ కొంచెం సెలబ్రిటీస్ వస్తుంటారనమాట. అండ్ రీసెంట్గా ఈ వీక్లోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చారనమాట. సో నేను ఒక రీల్ చూసి మీకు చెప్తున్నా. సో అది నేను వెళ్ళినప్పుడు వచ్చుంటే ఈ పాటికి ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టేసేవాడిని అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 3, 2, 1. అలా బయట నుంచి చూస్తే వింటర్ వండర్లాండ్ ఉన్న రైడ్స్ అనేది కనిపిస్తున్నాయి ఫస్ట్ టైం కాబట్టి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మీరు కార్ కి డాష్ క్యామ్స్ చూసే ఉంటారు కదా, బట్ ఎప్పుడైనా డాష్ ఐఫోన్స్ చూసినారా? సో మన క్యాబ్ డ్రైవర్ బ్రో మనకి ఐఫోన్ డాష్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడే మనం వండర్లాండ్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసి టికెట్స్ బుక్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోవడమే. కొన్నిసార్లు వింటర్ వండర్లాండ్ ఎంట్రన్స్ ఫ్రీ ఉంటుంది అనమాట. సో అది ఎప్పుడు ఏంటి అనేది మీరు వెబ్సైట్లో చూసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చు. 4Fab vlogs and welcome to winter wonderland. సో ఇలా చిన్న షాప్స్ అన్నీ ఉన్నాయి. సో అలా లోపలికి వెళ్ళి ఇంకా అలా రైడ్స్ అవన్నీ కూడా చూసి మనం ఎంజాయ్ చేస్తాం. అండ్ అది మాత్రం ఎక్కాలి, ఎందుకంటే అది ఎక్కితే మనకి సగం లండన్ కనిపిస్తుంది అనమాట. అది మూమెంట్. అండ్ ఎవరికైనా రైడ్స్ అవన్నీ ఎక్కి థ్రిల్ వద్దు, మాకు నార్మల్గా కావాలంటే ఇక్కడ ఆల్కహాల్ కూడా ఉందన్నమాట. సో ఎవరైనా ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు వెళ్ళేసి ఆల్కహాల్ కూడా తాగి తర్వాత కూడా రైడ్స్ ఎక్కచ్చు అనమాట. సో మీకు అలా ఏమైనా కావాలంటే సో అది సంగతి. అండ్ చాలామంది చెప్తుంటే విన్నా వింటర్ వండర్లాండ్లో చాక్లెట్ ఇంకా స్ట్రాబెర్రీ చాలా బాగుంటుంది ఆ కాంబినేషన్ అని చెప్పి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో ఇది వచ్చేసి చాక్లెట్ అండ్ ఇంకా స్ట్రాబెర్రీ అనమాట. నేను ఎప్పుడు ఇంతవరకు చాక్లెట్ ఇంకా స్ట్రాబెర్రీ ట్రై చేయలేదు. నాకు తెలిసి చాలా మంది తింటారని చెప్పి ఉల్టో ఒకసారి టేస్ట్ చూద్దాం. యాక్చువల్లీ అనుకుందానే చాలా బాగుంది. చాక్లెట్ ఇంకా స్ట్రాబెర్రీ చాలా బాగుంది. సో అలా ఫస్ట్ ఫుడ్స్ అవన్నీ టేస్ట్ చూసి స్లోగా వెళ్ళి రైడ్స్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడైతే బర్గర్ ఫ్రైస్ అలా ఏమైనా తిందాం అనుకుంటున్నా. వావ్. అండ్ ఇది వచ్చేసి వాఫుల్ క్రీమ్. ఏం క్రీమో నాకు కూడా తెలియదు, ఏదో చెప్పేసిన అనమాట అట్లా. ఇంకా సేపట్లో అలా మనం కూడా అక్కడ ఉన్న జెయింట్ వీల్లో ఒక బాక్స్లోకి అయితే ఎక్కుతాం అనమాట. సో ఇలానే మనని కూడా ఎవరో ఒకరు వీడియో తీస్తారనమాట. సో అలా వెళ్తుంటే ఇక్కడ ఇంకొకటి ఐస్ కింగ్డమ్ అనేది ఒకటి కనిపించింది. సో దాని లోపల చాలా ఐస్తో చేసిన స్కల్ప్చర్స్ ఇంకా చాలా ఇలాంటివన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ఎలానో బయట టీవీస్లో చూపిస్తున్నారు కదా అని చెప్పి లోపలికి ఎందుకు వెళ్ళటం దండగా అని చెప్పి లోపలికి వెళ్ళలే. ఏంద్రా డిస్కోలు, స్మోకులు, పాటలు ఏవేవో ఉన్నాయి లోపల. ఓ శాంటా క్లాస్ కూడా ఇక్కడ ఎలా. నేను అసలు ఫోన్ని పట్టుకోగలను లేదో నాకైతే ఐడియా లేదనమాట. ఏదో ఎక్కి కూర్చున్నా, ఫోన్ అయితే పట్టుకున్నా. ఇక్కడ హ్యాండిల్ ఉంది, దీన్ని పట్టుకోవాలి. ఐ హోప్ మెల్లిగానే తిరుగుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలా చిన్నది. నథింగ్ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో పెద్ద జెయింట్ వీల్స్ ఎక్కినాం. ఇదంతా అంటే జస్ట్ ఇక్కడ పేరు భయం లేదు, అసలు చలి పెడుతుంది. ఏదో చిన్నపిల్లల రైడ్ లాగా ఉంది. సేమ్ చిన్నపిల్లలు ఎక్కుతారు చూస్తున్నారా, అట్లుంది.
స్టార్టింగ్లో నేను ఒక చిన్న పిల్లల రైడ్ లాగా ఉంది అనేదో అన్నా కదా. సో నా మాటలన్నింటినీ నేను వెనక్కి తీసుకుంటున్నా. ఏదో తేడాగా ఉందేంటి. అండ్ ఈ వండర్ల్యాండ్లో చాలా సింపుల్గా కనిపించే గేమ్సే ఇవి. చాలా ఈజీగా మనకి ప్రైజ్ వస్తుంది, జస్ట్ బాల్ దాంట్లో వేయటమే కదా అనుకుంటాం. కాకపోతే చాలా కష్టం అనమాట. సో అలా నేను చాలా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఎందుకో ఈ బాస్కెట్ బాల్ కూడా ట్రై చేద్దామని అయితే అనిపించింది. సో అలా ట్రై చేసిన తర్వాత ఇంకెప్పుడు ట్రై చేయొద్దు అని అయితే అర్థమైంది. సో దాని తర్వాత అలా నేను ఎందాక నుంచి వెయిట్ చేస్తున్న జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇది పీక్ అవర్స్లో ఒక 15 pounds అట్లా ఉంటుంది అనమాట. సో నేను వెళ్ళినప్పుడు పీక్ అవర్స్ కాదు కాబట్టి ఒక 10-15 pounds లోపే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడైతే మనం చాలా హైట్ నుంచి లండన్ని అలా చాలా మంచిగా అయితే చూడబోతున్నాం అనమాట. సో 3, 2, 1. ఇది శాంటా మామయ్య విత్ పిల్లలు. వావ్. మా ఫ్రెండ్ లిఖిత్ గారు అండ్ మా ఫ్రెండ్ దీప్తి సమన్ విత్. సో అలా ఇంకాసేపు తిరిగేసి లాస్ట్లో ఇదిగో ఈ గన్ గేమ్ ఆడి ఏదో ఒక చిన్న గిఫ్ట్ తీసుకున్నాను అనమాట. సో అలా ఇంకా వండర్ల్యాండ్ అయితే ఫినిష్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం రెజెంట్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు చూసినారా బిల్డింగ్ కలర్ఫుల్గా రంగులతో క్రేజీ ఉంది ఈ ఏరియా. సారీ సో అలా గుద్దుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. మనం గుద్దిన వాళ్ళు గుద్దిన సారీ అని చెప్పాలన్నమాట. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూడండి. బెంట్లీ క్యాబ్ అది. బిల్డింగ్ అయితే క్రేజీ ఉంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు మనం మీకు చాలా మందిని చూపిస్తా. ఫుట్పాత్ మీద వర్షం పడితే ఆగనికి ఒక స్పాట్ అనమాట. మనం ఇటు కూడా వెళ్ళొచ్చు. సారీ చిచ్చి అటు వెళ్ళకూడదు. అది మూమెంట్. అండ్ మెయిన్ లండన్లో మనం ప్రాపర్గా చూస్తూ అన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ లేబుల్స్ అవన్నీ చూసుకుంటుంటే మనకు కూడా యూజ్ అవుతుంది అనమాట. మొత్తం క్లాతింగ్ బ్రాండ్స్ అనమాట. ఇక్కడ క్రేజీ ఉన్నాయి. ఒక్కొక్కరికి చాలా చిన్నగా ఉన్నాయి కానీ స్ట్రీట్లో, బట్ లోపల చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ లైక్ లేబుల్స్ ఓన్గా వాళ్ళు స్టార్ట్ చేసిన బ్రాండ్స్ చూడండి, చాలా బాగున్నాయి. క్రేజీ అదిగోండి ఎ డే మార్చ్. క్రేజీ ఫ్యాబ్రిక్స్. బాబా ఏమైనా కలెక్షన్ చేస్తుంటే ఇక్కడికి వచ్చి ఫ్యాబ్రిక్స్ తీసుకోవచ్చు అన్నమాట. అన్ని క్లాతింగ్ బ్రాండ్స్. ఇక్కడ మీరు చూసే క్లాతింగ్ బ్రాండ్స్ మీకు ఎక్కడ కనిపించవు. లైక్ కొన్నిటికి ఆన్లైన్లో కూడా ఉండవు అనమాట. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనర్స్ కానీ లేబుల్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మెయిన్ ఇంటర్నేషనల్ వైడ్ ఇలాంటి స్ట్రీట్స్లో ఇలా మెయిన్ లండన్ ఇలాంటి వాటిలో పెడతారనమాట. చూస్తే ఇక్కడ నుంచి అవి ఇంకా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే లైక్ పెద్దగా అయినప్పుడు, లైక్ ఇప్పుడు ఇక్కడ గ్లాస్ వర్క్ అని ఉంది. మీరు కొన్ని ఇయర్స్ తర్వాత అది బాగా ఫేమస్ అయిన తర్వాత అలాంటి బ్రాంచెస్ ఇండియాలో వేరే వేరే కంట్రీస్లో చూస్తారనమాట. సో ఇవన్నీ ఒక ఎలా చెప్తారంటే లైక్ ఇక్కడ పెట్టాక ఇది బాగా పాపులర్ అయ్యి అప్పుడు వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వరల్డ్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది. బట్ సో ఇవన్నీ ఎప్పుడైనా చూస్తున్నా నేను చూడలేదు చెప్పాలంటే. చూడండి అన్ని క్లాతింగ్ బ్రాండ్స్ చూస్తున్నారా, అంత సింపుల్ ఉంది కదా. ఇలాంటివి ఫేమస్ అయితే మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లాగా మళ్ళీ చూస్తూ ఉంటాం మనం. నేను ఈ స్ట్రీట్కి మెయిన్ ఇందుకే వచ్చాను అనమాట. లైక్ న్యూ క్లాతింగ్ బ్రాండ్స్ అన్ని అవుట్లెట్స్ లాంటివి మ్యాక్సిమం ఇక్కడే ఓపెన్ చేస్తుంటారు. ఈ రిజెంట్ స్ట్రీట్ మార్కెట్ సంథింగ్ ఇలాంటి లండన్ మెయిన్ ఏరియాస్లో. సో ఇక్కడ బాగా ఫేమస్ అయితే ఇంటర్నేషనల్ వైడ్ వాటి బ్రాంచెస్ అనేవి స్టార్ట్ చేస్తారనమాట. సో ఎవ్రీ న్యూ బ్రాండ్ ఇక్కడ
లండన్లో మెయిన్గా ఎక్కువ ఫేమ్ అయ్యి ఎక్కువ సేల్స్ జరుగుతుంటే అప్పుడు వాళ్ళు రిస్క్ తీసుకొని మిగతా దగ్గర కూడా బ్రాండ్స్ స్టార్ట్ చేయడానికి రిస్క్ తీసుకుంటారు అన్నట్లు. సో ఇక్కడ మీరు ఆన్లైన్లో కానీ ఇంతవరకు ఇక్కడ చూడని బ్రాండ్స్ అన్నీ ఉంటాయి. రీసెంట్గా స్టార్ట్ చేసినవి, కొన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన బ్రాండ్స్ అవన్నీ మొత్తం క్లాతింగ్ బ్రాండ్స్. ఇక్కడ ఓన్లీ క్లాతింగ్ అనే కాదు, మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట. మిగతా అన్నీ కూడా ఉంటాయి. మనం ఎందుకు ఫోకస్ చేస్తున్నాం కాబట్టి నాకైతే అన్నీ అయ్యే కనిపిస్తాయి. లాస్ట్ టైం ఈ స్ట్రీట్కి వచ్చాను కానీ ప్రాపర్గా తిరగలేదన్నమాట. లైక్ లాస్ట్ టైం ఏదో పని మీద ఇటువైపు వచ్చి కార్లో వచ్చిన, అండ్ కార్ పార్కింగ్కి కానీ వీటికి మొత్తం చాలా తలనొప్పి వచ్చి అసలు తిరగాలని అనిపించలేదు. సో ఈసారి ప్లాన్ చేసి నీట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చి నిజంగా ఇలాంటి మెయిన్ ఏరియాస్కి లైక్ లండన్ ఇటువైపు రావాలనుకుంటే, ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే బెస్ట్ థింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రావడం. ఓన్ వెహికల్స్లో వస్తే ఏంటంటే పార్కింగ్ చేసిన తర్వాత పర్ అవర్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తూ ఉంటారు. మీకు అసలు ఏమో అనిపించదు. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనుకో, ఇష్టం వచ్చినంతసేపు తిరిగి నీట్గా ఎక్స్ప్లోర్ చేసి నడుచుకుంటూ ఇదండి ఎంత బాగా తిరిగచ్చు చూడండి. బాబా ఆల్సో ఇక్కడ ఫోన్స్ కూడా చాలా తొందరగా పోతుంటాయి. ఇట్లా నేను ఇప్పుడు వీడియో తీసుకుంటూ వెళ్తున్నా కదా, కాసేపట్లో రప్పుడు ఇట్లా ఫోన్ లాక్కొని వెళ్ళిపోతే మనం వాళ్ళ వెనకాల పరిగెత్తలేము, ఎందుకంటే వాళ్ళు చాలా ఫాస్ట్ పరిగెడతారు. ఆర్ ఎల్స్ బైక్స్ మీద రప్పున వెళ్తుంటారు అనమాట. ఏంది ఇదంతా, ఎందుకు ఇంత లైన్ ఉంది? కేఎఫ్సీ లాగా ఇలా సంథింగ్ డేవిన్స్ హాట్ చికెన్ అనేది ఉంది ఇక్కడ. వామ్, నాకు ఇన్ని డేస్లో నేను ఎప్పుడు పొట్టిగా ఉన్నానే అని నాకు ఎప్పుడు అనిపించలేదు అనమాట. కాకపోతే ఈమెను చూసిన తర్వాత, అండ్ ఇప్పుడు మనం వరల్డ్స్ బిగ్గెస్ట్ M&M స్టోర్ని అయితే చూడబోతున్నాం. ఇది వరల్డ్ మొత్తంలోనే ఒక పెద్ద M&M స్టోర్ అనమాట. మీరు M&M తినే ఉంటారు కదా, అదే జెమ్స్ లాగా ఉంటాయి చూసినారా? సో లోపల M&Mలో ఉన్న ప్రతి ఒక్క ఫ్లేవరు, ప్రతి ఒక్క కలరు మొత్తం చాలా అయితే ఉంటాయన్నమాట. సో ఇది లిటరల్లీ ఒక 3 ఫ్లోర్స్ ఉందన్నమాట. అండ్ అలా లోపలికి వెళ్ళి అవన్నీ చూస్తూ కొంచెం అలా నోట్లో వేసుకుంటూ వచ్చేసిన అనమాట. సో అది సంగతి. అండ్ ఇంకొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తా. సో మళ్ళీ వచ్చినప్పుడు మీరు నన్ను చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ బాయ్.